తీర్చుకోవడానికి, నీ గొంతమ్మ కోరికలు తీర్చుకోవడానికి, నీ యొక్క మోదు తీర్చుకోవడానికి వందల వేల కోట్ల రూపాయలు వస్తాయి. కానీ కార్మికుల కష్టార్జితంతో ఉన్న డబ్బులు చెల్లించడానికి నీకు ఎందుకు చేతులు రావు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజంతా కూడా ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. నేను ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. పూర్తిగా విఫల ప్రభుత్వం ఇది, ఘోరంగా వైఫల్యం చెందిన ప్రభుత్వం ఇది. యావత్ భారతదేశంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి ఎవరంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారే. రేవంత్ రెడ్డి ఎవరైతే స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ కూడా. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా తప్పకుండా నేను ఒకటే కోరుతా ఉన్నా, మనకి ప్రాణాలు మనకు త్యాగం చేయడం పరిష్కారం కాదు. మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం. మీరందరూ చూశారు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితులు ఏముండే, తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు ఏ రకంగా చక్కదిద్దబడి ఒక్కొక్క పరిస్థితి ఒకటి కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. మళ్ళీ ఆ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి 2.5 సంవత్సరాలైన సమయం ఇచ్చినాము. వారు ఇచ్చినటువంటి హామీలు, వారి న్యాయంగా ఆర్టీసీకి ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో ఇస్తామన్నటువంటి మాటలు ఏవవుతున్నాయో తప్పకుండా అవి నిలబెట్టేదాకా, వారి మెడలుంచేదాకా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటుందని చెప్పి సభాముఖంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాము. మరి ఇక్కడ కార్మిక నాయకులు కూడా, ఏఐటీసీ సిఐటి నాయకులు కూడా అందరం ఉన్నారు. కాబట్టి కార్మిక లోకానికి, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ యొక్క సర్కార్ ఈ రోజు వచ్చి చర్చలు జరుపుతా ఉన్నది. ఈ చర్చల్లో మీరు చేసేది ఏం లేదా? గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడే దీన్ని విలీన ప్రక్రియ చేసిండు, గెజెట్ వచ్చింది. నువ్వు కేవలం అమలు ప్రక్రియ స్టార్ట్ చేయాలంటే నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు న్యాయంగా ఇచ్చిన డబ్బులు, బకాయి పడ్డ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు, నువ్వు జిఎస్టీ తీసేస్తా అని చెప్పిన డీజిల్ మీద ఆర్టీసీకి ఇచ్చేదాన్ని తీసేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. చక్కగా ఆర్టీసీ ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. కండక్టర్లు కానివ్వండి, ఆర్టీసీలో పనిచేసే మహిళలు. అదేవిధంగా ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసేటువంటి దురావసరం చేస్తూ ఉంది ప్రభుత్వం. ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చేసి సంబంధం లేకుండా, ఆర్టీకి సంబంధం లేకుండా నడిపించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. వీటన్నిటిని ఎండగడతాం. మీరు 2021లో మీరు ఆల్రెడీ 30% చెప్పారు మీరు వేతన సవరణలో, దాని అమలు చేయాలి. అదేవిధంగా 2025 వచ్చింది, దాన్ని కూడా మీరు వేతన సవరణ అమలు చేయాలి. తప్పకుండా ఈరోజు జరిగే చర్చల్లో ఏదో నామమాత్రంగా తూతుమంత్రంగా చేస్తామంటారు. మీరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ కార్మిక లోకం అంతా కూడా నిద్ర లేచింది, మిమ్మల్ని నిద్ర ఓనియది. తప్పకుండా న్యాయమైన డిమాండ్ అన్ని కూడా నెరవేర్చే వరకు కూడా తప్పకుండా పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి మనవి చేస్తా ఉన్నా, కార్మికులందరూ కూడా ధైర్యంగా ఐక్యమత్యంగా ఉండండి. మీరు ఎలాంటి యొక్క త్యాగాలకి మీరు ప్లీజ్ దయచేసి చెప్తా ఉన్నా, మీరు పూనుకోవద్దు. మీకు తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం అంతా మీ అనుకున్నది, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. రాష్ట్రంలో అందరూ కూడా అన్ని వర్గాలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి పార్టీ మనది. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. మనం పోరాటాలు ముందుకు కొనసాగిస్తాం. మన కోరికలు, మన యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేరు కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేసి తెలంగాణలో ఈ యొక్క ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డికి మెడలు వంచి సాధించుకుందామని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ, శంకర్ గౌడ్ గారి ఆత్మ శాంతించాలని చెప్పేసి కూడా నేను భగవంతుడు ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి అండదండలుగా మనందరం ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మా పూర్తి సహాయ సహకారాలు, మా అండదండలు ఎల్లప్పుడూ ఎప్పటికుంటాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి. మీరు తప్పకుండా మేం నుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే, గతంలో సమైక్య రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ ఆ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు మరి నిన్ననే చూసినాం, మరి ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ అయిన శంకర్ గౌడ్ గారు తన ఆత్మ బలిదానంతో తమ కార్మిక లోకానికి న్యాయం జరగాలి, కార్మికులు అన్యాయం అవుతా ఉన్నారు, ఆర్టీసీని మోసం చేస్తున్నారని చెప్పేసి అంటే ఇబ్బంది పడి మనస్తాపంతో వారు ఆత్మహత్య ప్రయత్నం చేసి నిన్న వారు నిన్న ప్రాణాలు వదలడం జరిగింది. మరి వారికి, వారి కుటుంబ సభ్యులకి తప్పకుండా మేమందరం కూడా తెలంగాణ సమాజం అంతా కూడా కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ ముఖ్యమంత్రి, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి ప్రాణాలు వదిలేదాకా, ప్రాణాలు కోల్పోయేవారు కూడా ప్రాణాలు పోతే కానీ చర్చలకు ముందుకు రాని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఏమడుగుతున్నారా కార్మికులు, ఆర్టీసీ కార్మికులు?
మీరిచ్చినటువంటి హామీ, మీరు మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీనే నెరవేర్చమంటున్నారు. కొత్తగా ఏమైనా గొంతమ కోరికలు కోరుతా ఉన్నారా? మీరు చెప్పినే కదా చేయమంటున్నారు. మరి ఇప్పుడు దాదాపు మీ సగం సమయం అయిపోయింది. మీరు 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి చర్చలు జరపకుండా, చర్చలు ఎలాంటి ఒక అడుగు ముందుకు వేయకుండా ఇంకెన్ని రోజులు మోసం చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు చంద్ర ప్రభుత్వం ఇది యావత్ భారతదేశంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి ఎవరునంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారే. రేవంత్ రెడ్డి ఎవరనేది స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ కూడా. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా తప్పకుండా అని ఒకటే కోరుతా ఉన్నా, మనకి ప్రాణాలు మనకి త్యాగం చేయడం పరిష్కారం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. మేమందరం ఉన్నాం. మీరందరూ చూశారు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితులు ఏముండే, తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు ఏ రకంగా చక్కదిద్దబడి ఒక్కొక్క పరిస్థితి ఒకటి కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఆ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి 2.5 సంవత్సరాలైంది, సగం సమయం ఇచ్చినాము. వారు ఇచ్చినటువంటి హామీలు, వారు న్యాయంగా ఆర్టీసీకి ఇచ్చినటువంటి ఏవైతే మేనిఫెస్టోలో ఇస్తామన్నటువంటి మాటలు ఏవవుతున్నాయో తప్పకుండా అవి నిలబెట్టేదాకా, వారి మెడలుంచేదాకా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటుందని చెప్పి సభాముఖంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాము. మరి ఇక్కడ కార్మిక నాయకులు కూడా, ఏఐటీసీ సిఐటి నాయకులు కూడా అందరూ ఉన్నారు. కాబట్టి కార్మిక లోకానికి, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క సర్కార్ ఈరోజు వచ్చి చర్చలు జరుపుతా ఉన్నది.